హాయ్ అండి. మనకి కందు అయితే చాలా మంచిదండి. కంద తినలేనోళ్ళైతే ఇలా కూడా ట్రై చేయొచ్చు. కూర కాకుండా ఇలా ఫ్రై కింద. ముందుగా అయితే కందైతే మట్టి ఉంటది కాబట్టి శుభ్రం కడిగేసుకున్న తర్వాత చెక్కుకొని ఫుల్‌గా తీసుకోకుండా నేనైతే సగమే తీసుకున్నాను. హాఫ్ కేజీకి పావు కేజీ తీసుకున్నాను కంద. అందులో చెక్కేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి బాక్స్‌లాగా. కొన్నైతే బాక్స్‌లాగా కట్ చేసుకున్నాను. ఒక 5, 6 ముక్కలైతే కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అందులో మనం రుచికి సరిపడగా సాల్టు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఓ నిమ్మకాయ చెక్క కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఓ 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై చేస్తానికైతే తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవాక ఈ కలుపుకున్న ముక్కలు కూడా కంద ముక్కలు కూడా వేసేసుకోవాలి వేడి వేడి ఆయిల్‌లో. మనకి ఒక 10 నిమిషాల ముందు ఏగనిచ్చుకున్న తర్వాత లాస్ట్‌కి వస్తుంది అనిపించినప్పటికి ఏగుతున్నాయి అనిపించినప్పటికి చిన్న మంట మీద పెట్టుకోవాలి. మళ్ళీ పైన లోపల కూడా మంచిగా ఉడుకుతాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా అయితే ఫైనల్‌గా అయితే నేను కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు కూడా దీంట్లో ఏగితే మంచి కలర్ వస్తది. మంచి టేస్ట్ వస్తది. ఏగిపోయిన తర్వాత అయితే నేనైతే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. మనం ఎంత ఆయిల్ ఏసామో అంత ఆయిల్ కూడా అలాగే ఉంటది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. తక్కువ వేసుకొని బాగా ఏగించుకున్నా పర్వాలేదు. ఎక్కువ వేసుకున్నా ముక్కలన్నీ పట్టేస్తాయన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ప్లెయిన్‌గా తినొచ్చు.